శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ కటాక్ష యోగము చూసుకుంటే వీళ్ళకి దిశ యోగ నక్షత్రం గడియలు అంటారు. వీళ్ళకి చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా ఎంజాయ్గా ఉంటారు. వీళ్ళకి 30-35 వయసు వచ్చేంత వరకు వీళ్ళకి కష్టాలు అనేది తెలీదు, బాధలు తెలీదు, డబ్బు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందువల్లంటే ఏ సమస్య అయినా కానీ తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు చూసుకుంటారన్నట్టుగా ఒక అభిమానము, ప్రేమ దాంతోనే ఉంటారు. వీళ్ళు 40-50 సంవత్సరాలు వచ్చేదాకా వరకు పెద్దవాళ్ళ మీద ఆధారపడరు. ఈ 40-50 సంవత్సరాల నుంచి పెద్దవాళ్ళ నుంచి వీళ్ళు ఎప్పుడు ఆధారపడ్డారో ఆ ఆధారపడ్డవా నుంచి ఏమవుతుందంటే వీళ్ళకి సొంత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, అరే ఆ టైంలో మేము సంపాదించాల్సిన టైంలో మేము సంపాదించకుండా అశ్రద్ధగా మేము పాటించాము, మరి మాకు ఏం కాలేదు ఏమిటా అనేది చాలా మందికి బాధపడుతుంటారు. మనిషికి ఆహారము ఎంత ముఖ్యము, ప్రేమ ఎంత ముఖ్యము. కాబట్టి అవసరానికి ఉన్నప్పుడు అవుతుంది, అవసరం లేనిది ఏది కాదు. నీకు వయసు అయిపోయిన తర్వాత భార్య ఎందుకు, ముసలి వయసులో నీకు డబ్బులు ఎందుకు అన్నట్టుగా పెద్దవాళ్ళు చెప్పిన మాటల విధానం ప్రకారంగా మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో పూజలు చేసుకుంటున్నారు, కానీ పూజలు చేసుకుంటున్నారు కానీ పూజలు చేసే విధానాలు, కొన్ని మంత్రాలు కొన్ని ఉంటాయి. దానికి ఆ మంత్రాలను మనం జపించుకోవాలి. మంత్రబలం చాలా గొప్పది. మంత్రబలాన్ని మనం పట్టుకునేట్టుగైతే మీకు డబ్బు సమస్య అనేది మీకు అవలేలగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. మీరు డబ్బు దగ్గర పోవాల్సిన పని లేదు, డబ్బే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ విధంగా కొన్ని పూజా కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. మరి ఆ విధానాల్లో పూజలు కూడా మీరు చేసుకునేట్టుగైతే తప్పకుండా మీకు జయప్రదంగా అవుతుంది. కాబట్టి బంధుమిత్రులతో ఎక్కువగా స్నేహం ఎక్కువగా చేయకూడదు. మిమ్మల్ని ముంచేది, మోసం చేసేసి మీ బంధువులే. వాళ్ళ నుంచే మీకు నష్టాలు వస్తాయి, వాళ్ళ నుంచే మీకు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా అంటే అందరూ వస్తారు మీ దగ్గరికి. మీ దగ్గర డబ్బులు లేదురా అంటే కథం, అందరూ దూరం అయిపోతారు. ఎవరన్నా వాళ్ళ దగ్గర మీరు పోయినా ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి ఓ ఇప్పుడు ఆ టైం లేదులే, మాకు తర్వాత కలుస్తాములే, పెద్ద పనిలో ఉన్నాము, రేపు ఎల్లుండి కలుస్తామని అంటారు. కాబట్టి మనం వచ్చిన పని ఏమిటి, వాళ్ళతో పలకరేయటానికి ప్రేమతో వెళ్తాం. ఆ ప్రేమ పోతుంది, వాళ్ళు డబ్బు అనుకుంటారు, మన దగ్గర డబ్బు అడుగుతానికి వచ్చారు వీళ్ళు అనేట్టుగా మనల్ని ఊహించుకుంటారు. ఆ విధంగా కొంత జాగ్రత్తలు కొన్ని పడాలి. కాబట్టి ఎవరు మంచి వాళ్ళ, ఎవరు చెడ్డ వాళ్ళ అనేది కూడా మనం కూడా కొంచెం గ్రహించుకోవాలి. కాబట్టి మబ్బు ఎప్పుడు తెల్లగా ఉండదు, ఏ టయానికో ఏ నిమిషానికో మారిపోతుంటుంది. అదేవిధంగా మనస్తత్వం కూడా అలాగే మారిపోతుంటుంది. చడం చిత్తం చడం మాయ అన్నాడు. ఈ మానవ జీవితం అనేది ఎప్పుడు వరకు ఉంటుంది, ఎప్పుడు వరకు ఓడుతుంది అనేది ఎవరికీ తెలియదు. అది మాయ జన్మ. కాబట్టి దాంట్లో మన జాగ్రత్తలు కొన్ని పాటించుకోవాలి. ఈ జాగ్రత్తలు ఎప్పుడు పాటించుకోకుండా ఉన్నట్టుగైతే దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సికాకులు, లేనిపోయిన ఇబ్బందులు ఎన్నో వరకు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడ పోయినా కూడా మీ విషయాలని, మీ ప్లానింగ్ని ఎవరికి చెప్పి చేయొద్దండి. కాబట్టి
తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.